హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో సంచలన నిర్ణయం. తల్లికి వందనం రెడీ, 67 లక్షల మంది తల్లులకు గుడ్ న్యూస్ అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కూటమి ప్రభుత్వం ఈ రోజుతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 4న ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. అదే నెల 12న సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మరో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాదిగా విప్లవాత్మకమైన పాలనతో కూటమి ముందుకు సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేయగలిగింది. ముఖ్యంగా అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున పట్టాలు ఎక్కించగలిగింది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గత నెలలో ప్రధానమంత్రి మోదీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఈ రోజుతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో సంక్షేమ పథకాలు వరుసగా అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలపై దృష్టి పెట్టారు. అందులో కీలకమైన పథకం తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభావ పథకాలకు ఈ నెల నుంచి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. అయితే రేపటి నుంచి అంటే విద్యా సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభం. ఈ నేపథ్యంలో తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. ఈ మేరకు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే పిల్లల చదువుకు పెద్ద ఎత్తున సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. సూపర్ 6 పథకాలలో భాగంగా తల్లికి వందనం చేర్చారు. ఇప్పుడు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గురువారం విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు జమ కానున్నాయి. సో మనకు దాదాపుగా 9,475 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. అందులో 8,745 కోట్లు జమ చేయనున్నట్లుగా కూటమి ప్రభుత్వం అయితే వెల్లడించింది. అయితే 1వ తరగతిలో అడ్మిషన్స్ పొందే పిల్లల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థుల సైతం తల్లికి వందనం వర్తించనుంది. అడ్మిషన్లు పూర్తయినట్టు డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు సైతం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సూపర్ 6 హామీల్లో భాగంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేసి చూపించింది కూటమి సర్కార్. ఇప్పుడు తల్లికి వందనం పథకం అమలు చేసి ఏపీలో చరిత్ర సృష్టిస్తుంది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు విడుదల చేస్తారు. జూన్ 12వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే మనకి ఇంకా అర్హుల జాబితా విడుదల చేయలేదండి. గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఈ యొక్క అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ యొక్క అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లో అయితే నేరుగా డబ్బులు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు అన్నీ కూడా సిద్ధం చేశారు. దాదాపుగా 69.16 లక్షల మంది విద్యార్థులకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేస్తారు. వీరందరూ కూడా అర్హులు అని ఆల్రెడీ అధికారులు స్పష్టం చేశారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు 75% హాజరు అనేది కలిగి ఉన్నారో, ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉన్నారో, ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో అలాంటి విద్యార్థులందరికీ కూడా ఎటువంటి ఆబ్జెక్షన్స్ లేకుండా కూడా డబ్బులు అయితే నేరుగా ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు ముందుగానే చెప్పారు. సో మనకి ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేయలేదండి. ఒకవేళ గతంలో మార్గదర్శకాలను అయితే అమలు చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత అయితే రావాల్సి ఉంది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజైతే విద్యా కిట్లు కూడా పంపిణీ చేస్తారు. సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి
12, 13, 14 ఈ 3 రోజుల పాటుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు అయితే నేను తెలియజేస్తాను. ఆల్రెడీ విద్యార్థులు అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా బయోమెట్రిక్ అనేది వేయడం జరిగింది. ఎవరైతే 75% హాజరు కలిగి ఉన్న విద్యార్థులు ఉన్నారో వారు ఈ పథకానికి అర్హులని కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అర్హులు. ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.